ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. గత 3 నెలలు 4 నెలలు సమయంలోనే మరి ఎస్టీ కాలనీలో సీసీ రోడ్లు పడ్డాయి. మరి ప్రభుత్వం వచ్చిన వెంబటే ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ఒక నుంచి వైసీపీ ప్రభుత్వం ఏమంటుందంటే, ఈ ప్రభుత్వం వచ్చి మరి 100 రోజులు గడిచిపోయి ఒక పని కూడా జరగట్లేదు అంటున్నారు. పేదవారు మేము చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా జీవితాల్లో కొన్ని వెలుగులు వచ్చినాయి. దానికి మరి నాబార్డు కృషి మాకెంతో సహాయకారంగా అయ్యింది. మరి మత్స్యశాఖ వారిని కూడా మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి ఇచ్చిన దానికి మేడం గారు దీనికి ఆ సొసైటీ మాకు రిజిస్ట్రేషన్ చేసినట్లయితే మత్స్యకారులతో పక్కన మాకు కూడా మరి సంవత్సరం మరి ఆ డబ్బులు ఏదో మరి 10,000 చొప్పున ఇస్తున్నారు. మరి దానికి కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినట్లయితే మాకు ఒక మా జీవితాలు కొంత మెరుగుపడతాయి. అదేవిధంగా సార్ మనకి దృష్టిలోకి మరి ఎమ్మెల్యే గారి దృష్టిలోకి 2-3 సార్లు తీసుకెళ్ళాం. మాకు ఆధార్ సమస్యలు బాగా విపరీతంగా ఉంది సార్. బర్త్ సర్టిఫికేట్ లేకపోవడం వలన ఇవాళ మరి మా ఇంట్లోనే మరి మా అందరికీ ఆధార్ కార్డు లేదు, మా మనవరాలకి ఆధార్ కార్డు ఉంది. ఏదైనా ఆలోచించుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఇదొక స్కామ్ గా తయారై 10 రోజులకు రమ్మంటారు. 10 రోజులకి వెళ్ళిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ పంపించేసి వెళ్ళిపోండి అంటారు. అక్కడికి వెళ్తే డేట్ ఆఫ్ బర్త్ పోయిందంటారు. అలా 2 సంవత్సరాల నుంచి డేట్ ఆఫ్ బర్త్ లేదు. కొంచెం దీని వెనక నాకేటో పడుతుందండి. ఇంకా మా ఊళ్ళు చాలా మంది లంకపట్లలో కావాలపట్లేదో జీవించే వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది సార్. అసలు డేట్ ఆఫ్ బర్త్లే ఉండవు. వీళ్ళకే కాదు వీళ్ళ తల్లిదండ్రులకు ఉండవు సార్. తప్పుడు దీని మీద కూడా ఒకసారి ప్రభుత్వంతో కూడా అధికారులతో కూడా మాట్లాడినట్లయితే మాకు మెరుగుపడితే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు దానికి అనుగుణంగానే మరి అప్పుడు కమిషనర్ రమాశంకర్ నాయక్ గారు మరి అనేక ప్రాంతాల్లో మరి ఉన్నటువంటి ఎస్టీలతో మరి మంచిగా సహకారంగా ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఉపకారాలను అందించే క్రమంలో మరి ఎంతో చొరవ చూసినటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనమంతా కూడా రుణపడి ఉన్నాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అనేక వృత్తుల వారు ఉన్నారు. ఆ వృత్తుల వారికి వృత్తులు ఉన్న అందరికీ కూడా మరి వాళ్ళకి ఏదో సహాయం చేయాలని చెప్పని నిరంతరము వారి కోసం కృషి చేస్తున్న మా ప్రతి నాయకులు. వారు ప్రజాసేవ ధ్యేయంగా మరి రాజకీయాలుగా వచ్చేటువంటి వ్యక్తి మండలి ఉద్ఘాసాద్ గారు. వారి దృష్టికి ఏదైనా సమస్య, ప్రజలకి సంబంధించిన సమస్య, వ్యక్తిగత సమస్యలు కాకుండా ప్రజలకి సంబంధించిన సమస్య ఏదైనా సరే దాన్ని తక్షణం పరిష్కరించేటువంటి మన ఉద్ఘాసాద్ గారి మనకి నాయకత్వంలో మనమంతా కూడా ఈ ప్రాంతంలో సర్వతోముఖాభివృద్ధికి చెందుతామని చెప్పని ఆశిస్తూ కార్యక్రమాన్ని నాబార్డు వారి ఆర్థిక సహకారంలో మరి కోడూరు నాగాలంక మండలాల్లోని మరి 450 కుటుంబాలని లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా మరి 150 మందికి 30 పడవల ద్వారా లబ్ధి చేకూర్చడం, అలాగే మరో 150 మందికి మరి ఈ కేజీ కల్చర్ ద్వారా 30 యూనిట్ల ద్వారా లబ్ధి చేకూర్చడం, అలాగే ఒక 40 మంది మహిళలకు 20 యూనిట్లతో సీడ్ నర్సరీస్ పేదలను పెంచుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దాంతో పాటుగా మరి ఒక ఫీడ్ మేకింగ్ యూనిట్ని కూడా వచ్చే ఈ సంవత్సరంలో మనం ఈ యూనిట్లన్నిటికీ సరఫరా చేసే విధంగా ఫీడ్ మేకింగ్ యూనిట్ కూడా ఒకటి మనం 20 మంది లబ్ధిదారులతో చేసుకోవడం. ఇలాగా మనం ఏ కార్యక్రమం ఎవరికి చేయాలనేది కూడా ముందుగానే నిర్దేశించుకొని దాని ప్రకారం చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈ దానికి బోటు బిల్డింగ్ అయ్యే కాస్ట్ ఇంజిన్తో సహా మరియు ఐస్ బాక్స్ కొద్ది వలలు మనం నాబార్డు గ్రాండ్ నుంచి ఇస్తున్నాం సార్. దానికి కొంత మ్యాచింగ్గా వారు కొంత వలలను కొనుక్కుంటారు. అలాగే కేజీ కల్చర్ లబ్ధిదారులకి మనం
ఇప్పుడు ఒక 5 యూనిట్లు ఇస్తున్నాం సార్. దాంట్లో కేజీ పూర్తిగా నిర్మాణంతో పాటు సీడ్ వాళ్ళు వేసుకోవాలి. ఫీడ్కి అయ్యే ఖర్చు మనం ఒక యూనిట్కి వచ్చి 56,000 మనం వాళ్ళకి ఇస్తున్నాం సార్. దాంతో పాటుగా మనం ఇప్పుడు సీడ్ నర్సరీస్ ఇద్దరు మహిళలకు కలిపి ఒక సీడ్ నర్సరీ ఇస్తున్నాము. దాంట్లో వాళ్ళు పీతలు వాటర్ ట్యాప్లు అన్నీ పెంచుకుంటారు. వారికి మనం ఒక ఇద్దరికి కలిపి యూనిట్గా 30,000 వాళ్ళు సీరం లీజ్గా ఖర్చు చేసుకుంటే 70,000 రూపాయలు మనం వాళ్ళకి అకౌంట్ ద్వారా మనం అందజేస్తున్నాం. కలుసుకునే అవకాశం పడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి ఈ భారతదేశానికి ఆది మానవులు బహుశా ఆది నుంచే అనాథ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆర్యుడు వీళ్ళందరూ కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, అప్పటికే ఉన్న వాళ్ళు ఉన్న భారతదేశంలో సంచార జాతరగా జీవిస్తున్న వాళ్ళు. కొన్ని చోట్ల మిమ్మల్ని యానాదులుగాను, కొన్ని చోట్లేమో ఈ పర్వత ప్రాంతాలను చెంచులుగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా అంటే మీరు ఒక చోట స్థిరనివాసం ఏర్పరచుకోకుండా సంచారం చేస్తూ జీవించడం అనేది అనాదిగా మీకు అలవాటు పడ్డ విషయం. అది దానివల్ల కొన్ని ఇప్పుడు మీరు పేరుతున్న సంస్కృతం రావడానికి కూడా కారణం అదే నేను చెప్పగలరు. అయితే ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే సమాజంలో అంటే ప్రత్యేకించి అవనిగడ్డ నియోజకవర్గంలో ఎవరికి సహాయం చేయాలంటే ముందుగా అనాథులు కన్నది నా యొక్క స్థిరమైన అభిప్రాయం చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డల్లో ఎవరైతే బలహీనంగా ఉంటాడో ఆ బలహీనంగా ఉన్న పిల్లవాడికి బలం చేకూర్చాలని ప్రయత్నం చేస్తారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అనేక కులాల వారు ఉన్నారు. కానీ అందరిలో కూడా అత్యంత దయనీయ స్థితిలో వేద స్థితిలో ఉన్న మాత్రం యానాది అంటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. అత్యంత దయనీయ స్థితిలో ఉన్న మీకు సహాయం చేయడం మా యొక్క ప్రథమ కర్తవ్యం. సరే, ఇటీవల కాలంలో మీరు ఎన్నికల సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక భయానక వాతావరణంలో అందరూ జీవిస్తున్న తరుణంలో ధైర్యంగా ముందుకొచ్చి మీ వెనక మేము ఉన్నామని చెప్పింది మాత్రం అవనిగడ్డ నియోజకవర్గం ఒక యానాది సోదరులు మాత్రం అక్క విజయబాబు, తర్వాత శ్రీనివాసరావు వీళ్ళ నాయకత్వంలో మీరంతా వచ్చి మీరంతా జనసేనలో మేమందరం చేరతామని చెప్పడం కాకుండా మీటింగ్ మొట్టమొదటిగా అవనిగడ్డలో ఏర్పాటు చేశారు. నేను ఎప్పుడు కూడా కొల మీటింగ్ ఏర్పాటు చేయడం నాకు అలవాటు పడలేదు. కానీ ఆ రోజున మీరందరూ ముందుకు వచ్చి మీ వెనక ఉంటామని చెప్పారు. అప్పుడు నేను మీకు కూడా చెప్పడం జరిగింది, మీ వెనక నేను కూడా ఉంటాను. అయితే వాస్తవానికి ఇవాళ కాదు, మీకు మొదటి నుంచి కూడా నేను మీ మీద ప్రత్యేక దృష్టి పెట్టాను. ఒకప్పుడు సునామీ వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగాను స్వచ్ఛంద సంస్థల తరఫున వచ్చిన సహకారాన్ని ఎక్కువ భాగం యానాదులకి ఇప్పించిన సంగతి కూడా మీరు గుర్తుంచుకోవాలి. అదే సందర్భంలో రామకృష్ణాపురం దగ్గర మనం ఇలా నిర్మాణం కానివ్వండి, అలాగే ఉల్లిపాలెం దగ్గర సంఘమిత్ర సొసైటీ శివాజీ ద్వారా అక్కడ ఇల్లు నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు చేయించడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏ విపత్తు వచ్చినా కూడా ఏదైనా సహాయ సంస్థలు ఏదైనా సహాయ కార్యక్రమం చేద్దామని వచ్చినప్పుడు వాళ్ళు బట్టలు పంచాలన్నా లేకపోతే పాత్రలు పంచాలన్నా కూడా దాన్ని మొట్టమొదటిగా యానాదుల్ని ఎంపిక చేసి వాళ్ళకి ఇప్పించిన పరిస్థితి కూడా నేను ఎదురుగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంలో చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంలో మీ అందరూ కలిసినప్పుడు నేను మీకు తప్పనిసరిగా నేను చేస్తానని చెప్పాను. అయితే వాస్తవాన్ని నేను గెలిచిన వెంటనే అన్ని యానాదుల కాలనీలు తిరగాలని చెప్పిన కార్యక్రమం ఏర్పాటు చేసి రూట్ మ్యాప్ కూడా తయారు చేసాం. కానీ అది కుదరలా, ఎందుకంటే చాలా ఒత్తిడి వచ్చేసింది. అందుచేత నేను ఇప్పుడు ఏం చెప్పానంటే నేను రావడం కొంచెం ఆలస్యం అయ్యేట్టుంది, అంచేత మీకున్న సమస్యలు ఏంటో అవన్నీ నాకు తయారు చేసి ఇవ్వని చెప్పారు. దాని మీద వాళ్ళు నాకు రాసిచ్చారు. విజయబాబు, శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా
వాటి ప్రకారం మొట్టమొదటి ఏంటి, ఇవాళ మాకు వచ్చిన చేతిలో ఉన్న మొదటి కార్యక్రమం ఏంటి, వాళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ సిమెంట్ రోడ్డు రేటు. ఈ సిమెంట్ రోడ్లో ఏ గ్రామంలో ఏనాదులు ఉన్నా కూడా మీరు ఇచ్చిన లిస్ట్ ప్రకారం అన్ని కూడా నేను మంజూరు చేశానని చెప్పి మాత్రం మీ అందరికీ నమ్మకం. ఏదైనా ఒకటి అలా ఎక్కడన్నా మిగిలింటే అవి చెప్పండి, తప్ప వాటికి నేను మన జనాలు ఇస్తాను. అయితే కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం అక్కడ స్థలాల సమస్య ఆటో ఏదో కొన్ని ఇబ్బందులు వచ్చినట్టున్నాయి. ఈయన ఎక్కడ తొలగించి వేయమని చెప్పారు. ప్రాధాన్యత యానాదులకు ఇచ్చామని చెప్పిన విషయం మీరు గుర్తుంచుకోవాలని మాత్రం కోరుతున్నాను. ఇక రెండవది మరుగుదొడ్ల సమస్య కూడా చెప్పారు. ఆ లిస్ట్ కూడా తయారు చేసామని ఇచ్చారు, డాక్టర్ గారు పంపించాను. తప్పనిసరిగా అది కూడా మంజూరు అవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక మూడవది కరెంట్ సమస్య. చాలా చోట్ల వీధి దీపాలు కూడా నా బాగుతున్న పరిచయంలో జనాదులు కలవడానికి వెళ్తే వారు ఎన్ని సంవత్సరం ఎట్లా జీవిస్తున్నాం నాకు కూడా అర్థం కాని పరిస్థితుంది. కానీ వాళ్ళకి ఒక వీధి దీపం పడలేదు. అంచేత అన్ని మండల పరిషత్తు సమావేశాల్లో నేను చెప్పాను అధికారులు, పంచాయతీ కార్యదర్శి అందరూ కూడా మీ పంచాయతీలో యానాదులు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వీధి దీపాలు లేకపోతే ఆ వివరాలని కూడా మీరు నాకు ఇవ్వండి అని చెప్తాం. దానికి సంబంధించిన ఎస్టిమేట్ కూడా తయారు చేయించాం. అయితే డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చాలంటే కొంచెం సమస్య అయింది. అది ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇవ్వాలి, లేకపోతే ఇంకా వేరే విధంగా నాకు ఏదైనా డబ్బు వస్తుంది దాంట్లో నుంచి ఇవ్వాలని చెప్పినది. దాంట్లో తప్పనిసరిగా ఆ సమస్య కూడా మేము పరిష్కారం చేసి అందరికి కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం మాత్రం ఈ కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాను. నేను చూసిన ఒకటి రెండు చోట్ల చూస్తాను, చాలా బాధాకరమైన విషయం. వర్షాలు చూస్తాను ఇప్పుడు నా కళ ముందు కనపడుతూ ఉంటారు. కొద్దిమంది ఉన్నా జీవిస్తుంటే వాళ్ళు కనీసం అక్కడ కరెంట్ లేదు. రాత్రిపూట వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఏంటి నాకు గమనంలోకి ఉన్నాయి. అయితే వాటికి నిధులు సమకూర్చాల్సిన బాధ్యత మా మీద ఉందా కనుక దాని నిధులు ఎలా ఉన్నది ఆలోచిస్తున్నాం. అది కూడా తప్పనిసరి చేసే పరిస్థితి చేస్తాం. మన పూర్వం ప్రభుత్వం 58,20,000 రూపాయలు మంజూరు చేశారు వాళ్ళ నష్టపరిహారం. అలాగే ఈ వరద సందర్భంలో మన అనేక గ్రామాలకి ముంపు గురినప్పుడు వాళ్ళకి పడవ ద్వారా జనాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని వాళ్ళకి కానివ్వండి, గజేతలకు కానివ్వండి, దాదాపు 10,90,000 రూపాయలు మత్స్యశాఖ నుంచి ఇచ్చాము. అలాగే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనం ఇందాక చెప్పినట్టు మన పార్లమెంట్ సభ్యులు 239 ఐస్ బాక్స్ని దాదాపు 11 లక్షల రూపాయల వ్యయంతో మనం వాటిని ఇటీవల కాలంలోనే అందజేయడం జరిగింది. అలాగే ఇవాళ మనకి సిఆర్సిఎఫ్పి నిధుల ద్వారా ఈ నాగాయణ మండలంలో సొల్లబుంది, గొల్లమల గ్రామాలకి 4 కోట్లు మంజూరు చేశారు. దీంట్లో జట్టీలు, ఫిష్ ట్రైన్ ప్లాట్ఫామ్స్, ఈ క్రాప్ హ్యాచరీ నెక్స్ట్ సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనం కట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేస్తే దాన్ని 4 కోట్ల ద్వారా మనకి కేంద్రం నుంచి మంజూరు వచ్చిన కూడా మేము అమలు చేస్తున్నాం. అలాగే మత్స్యకారులకి గతంలో వాళ్ళు వేటకి వెళ్ళి చనిపోతే దాదాపు ముగ్గురు మత్స్యకారులకి అక్కడి నుంచి డబ్బులు రాలేదు. వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వం అంచేతే వాళ్ళ మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం. అలాగే ఆత్మకర్తలు కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మీ నమోదు చేయకూడదు. దాని గురించి ఒకటి చెప్పేది అంటే రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో జరుగుతాయి. ఆ రెవెన్యూ సదస్సులో మీకు తప్పనిసరిగా మీరు మాకు ఆధార్ కార్డు లేదు ఇప్పించమని చెప్పి మీకు దరఖాస్తు మాత్రం ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే రెవెన్యూ సదస్సులు వాళ్ళు పెట్టింది ఏంటంటే ఇలాంటి సమస్యలు పరిష్కారం చేయడం కోసం. అంచేత మీరు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఈ గ్రామాల్లో రెవెన్యూ సదస్సు జరిగినప్పుడు ఎవరికైతే ఆధార్ కార్డు లేదో వాళ్ళందరూ కూడా మాకు ఆధార్ కార్డు ఇప్పించమని కోరటం ఉంది. రెండోది మీ సంఘానికి కోరేదంటే ఆ జాబితా నాకు కూడా ఇవ్వండి. ఎవరెవరికి ఆధార్ కార్డు లేవో జాబితా ఇస్తే వాటిని నేను పరిష్కారం చేయించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఇది పెద్ద సమస్య. ఆధార్ కార్డు లేకపోతే మీకు ఏది కూడా సహాయం అందే పరిస్థితి లేదు. ఇకపోతే గృహ నిర్మాణం, తర్వాత ఇళ్ళ స్థలాల సమస్య. అంటే ఇంకా ప్రభుత్వం పాలసీ ఇంకా మనకు రాలేదు. ప్రభుత్వం పాలసీ లాగానే ఎవరికైతే సొంత ఇళ్ల స్థలాలు ఉన్నాయో సొంత ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఈ రోజు కూడా మేము మీకు ఇల్లు మంజూరు చేయడానికి ఆస్కారం ఉంది. అలాంటి ఏమంటే సొంత ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేకపోతే మాత్రం మీకు ఖచ్చితంగా పేర్లో ఉండి వాటన్నింటినీ వెంటనే మంజూరు చేయించగలరు. లేకపోతే ఇళ్ల స్థలాల విషయంలో తర్వాత 2 స్థలాలు చెప్పినట్టు భూమి మన పంట భూములకు
ప్రభుత్వాలు స్థలాలు ఇచ్చే దాంట్లోనూ ప్రభుత్వ నిర్ణయాలు ఇంకా రాలేదు. అవి ప్రభుత్వ నిర్ణయాలు ఇచ్చిన తర్వాత దాంట్లో మీకే ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం కూడా తప్పనిసరిగా చేస్తానని చెప్పి సందర్భంగా చేస్తాం. అంచేత ఇవాళ చాలా సంతోషకరమైన విషయం అంటే ఇవాళ ప్రజాప్రతి వెంకటేశ్వర ఇవ్వాలి కాదు, ఇది ఈ కార్యక్రమం ద్వారా మీకు చేయడం కాదు. ఎంత పోగా ఈ గ్రామాల్లో అటు మత్స్య పారిశ్రామికులకు కానివ్వండి, ఇటు యానాదులకు కానివ్వండి అనేక కార్యక్రమాలు చేపట్టారు. స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయించారు. అట్లా వివిధ సంస్థలని ఎక్కడైతే వాళ్ళ దగ్గర ఉన్న నిధులను బట్టి ఇక్కడ ప్రాజెక్టు తయారు చేసి వాటిని అమలు చేసిన వ్యక్తి వెంకటేశ్వర. ఇదంతా అగ్రకులంలో జన్మించిన సామాన్య ప్రజల యొక్క కష్ట సుఖాల గురించి ఆలోచించే వ్యక్తి వెంకటేశ్వర. నాకు ఆనందాన్ని యానాదుల గురించి ఎక్కువగా ఆలోచన చేసి యానాదులకు మనం ఏం చేయాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళ నాబార్డ్ నుంచి ఈ సహకారం తీసుకురావడం చాలా ఆనందదాయక విషయం. అందుకే ఆయన మీ తరఫున కూడా మేము ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దాదాపు ఈ నాబార్డు కార్యక్రమం కింద 2,60,00,000 రూపాయలతో ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. దీంట్లో దాదాపు 50 మంది లబ్ధిదారులకి 10 పడవలు ఇచ్చారు. అలాగే 25 మంది లబ్ధిదారులకి కేజ్ కల్చర్కి సంబంధించిన సహకారం అందించడం. అలాగే 10 మంది లబ్ధిదారులకి దాదాపు నర్సరీ కొరకనే అది ఇవ్వటం జరిగింది. మొత్తం 85 మంది లబ్ధిదారులకి మనం ఈ నాబార్డ్ ద్వారా ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ సహకారం తీసుకురావడం జరిగింది. వాటిని మీకు అందజేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మండల బుద్ధప్రసాద్ గారికి ఈ మరి నిరుపేదల యొక్క కార్యక్రమం ఇది అట్టడుగు వర్గంగా ఉన్నటువంటి వారిని పైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రారంభించారు. సభాధ్యక్షుడు ప్రగతి కొద్ది ముందరా అయ్యా, కొద్ది ముందరా సార్ దగ్గరికి. మీరందరూ ఇటు సైడ్ తప్పకుండా అక్కడ పడవ దగ్గర ఇద్దరిద్దరు కాడే ఉండండి. కర్మ వాళ్ళు ఇటు వచ్చేది. మీరు కూడా తిరగండి అయ్యా. శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కావున మనందరం కూడా గట్టిగా కర్తారతో స్వాగతం పలకాలి. గట్టిగా తర్వాత ప్రజాప్రగతి సేవా సంఘం సంస్థ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారిని కూడా